అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చూస్తామో, ఏం వింటామో, ఎవరితో ఉంటామో చివరికి మనం కూడా అలాగే తయారవుతాం. అర్థమవుతుందండి? మనం ఏం చూస్తామో అది మన మీద ప్రభావం చూపిస్తుంది. ఎవరి మాటలు వింటూ ఉంటామో మనకి తెలియకుండానే ఆ మాటల ప్రకారం మనం మన జీవితాన్ని మార్చుకుంటూ ఉంటాం. మనం చూస్తున్న దాన్ని బట్టి, వింటున్న దాన్ని బట్టి మన ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. అది కూడా మనకు తెలియకుండానే. నేను ఎవరిని చూసి మారను, ఎవరిని చూసి నేను ప్రేరేపించబడను అని ఎంత అనుకున్నా కూడా ప్రతిరోజు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా పనికి మాలిన వ్యక్తులను చూస్తూ, వాళ్ళ లైఫ్ స్టైల్ గమనిస్తూ, వాళ్ళ మాటలు వింటూ, ఏమండి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలను చూస్తూ ఉన్నాం అనుకోండి. ఒకవేళ మనకు తెలియకుండానే వాళ్ళలాగా నవ్వటం, వాళ్ళలాగా మాట్లాడటం, వాళ్ళలాగా ఆలోచించటం మనకు కూడా తెలియదు. బయట వాళ్ళు గుర్తుపడుతుంటారు ఈ మార్పు, ఈ వ్యక్తిలో ఈ కొత్త మార్పు ఎలా వచ్చింది, ఈ నవ్వు వీళ్ళది కాదు కదా, ఈ మాట తీరు వీళ్ళది కాదు కదా, మొన్నటిదాకా తగ్గి ఎంతో మర్యాదగా మాట్లాడే ఈ వ్యక్తి ఇప్పుడు కొత్తగా, బలుపుగా, పొగరబోతుగా, గేరగా, లెక్క లేకుండా, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నారేంటి? ఇది వీరి ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. బేసిక్గా వీళ్ళు చాలా మంచోళ్ళు, బేసిక్గా వీళ్ళు మర్యాదస్తులే. ఎప్పుడు తగ్గి మాట్లాడతారు, ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారు, ఎప్పుడు మర్యాద ఉంటారు. ఎప్పుడూ లేనిది ఈ రోజు నుంచి ఒక గర్వం కనబడుతుంది, ఒక వంకరితనం కనబడుతుంది, లెక్కలేనితనం, మర్యాద లేనితనం కనబడుతుంది. సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, ఈ మారిపోయిన వ్యక్తి ఎవరో గర్విష్ఠులను చూసి, పొగరబోతు మాటలు విని, మర్యాద లేని, లెక్కలేని వ్యక్తులతో స్నేహం చేసి, వాళ్ళతో ఉంటూ, వాళ్ళను చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ, ఏమండి, వాళ్ళతో నవ్వుతూ, వాళ్ళతో జీవితాన్ని పంచుకుంటూ, వీళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళలాగా మారిపోయారు. సహవాసములో ఉన్న పవర్ అది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, అందుకే మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళలాగా మారిపోతాం. పనికి మాలిన వ్యక్తులతో స్నేహం చేస్తే, బంధుత్వాలు కలిగి ఉంటే, పనికి మాలిన వ్యక్తులతో కలిసి భోజనం చేస్తే, పనికి మాలిన వ్యక్తులతో, భక్తిహీనులతో, దేవుని భయం, మనుషుల భయం, ఒక క్రమశిక్షణ లేని వ్యక్తులతో స్నేహం చేస్తే, మంచి చెడు మాట్లాడుకుంటూ కూర్చుంటే, వాళ్ళు మనలాగా అవుతారో లేదో తెలియదు కానీ మనం మాత్రం పనికి మాలిన వ్యక్తుల్లా మారిపోతాం. ఎంతోమంది యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు మంచోళ్ళే, కానీ వాళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటంటే, చెడిపోయిన స్నేహితులతో వీళ్ళు సమయాన్ని గడపటం. మేమేం చేయట్లేదు, అలా సరదాగా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటున్నాం అని అంటారు. వీళ్ళకి అది చిన్న విషయమే, వీళ్ళు దాన్ని లైట్గా తీసుకుంటారు. కానీ సరదాగా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటున్నామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అటు ఇటు తిరుగుతూ మాట్లాడే ఆ మాటలు ఒక పనికి మాలిన వ్యక్తి మాట్లాడుతున్నారు. స్త్రీ అయినా పురుషులైనా, దేవుని భయం లేని, వాక్యం పట్ల గౌరవం లేని, లోకాశలతో, శరీరేచ్ఛలతో నిండిపోయిన ఒక వ్యక్తి భక్తిహీనమైన, బుద్ధిహీనమైన మాటలే తప్ప మంచి మాటలు మాట్లాడతారా చెప్పండి? ఒక మురికి కాలువలో కంపు కొడుతుంది కదా, అక్కడ కంపు తప్ప సుగంధం వస్తుందా? దేవుని భయం లేని, భక్తి లేని వ్యక్తుల దగ్గర భక్తి కలిగిన, మర్యాదతో కూడిన, జీవితాన్ని నిలబెట్టే మాటలు దొరుకుతాయా? జీవితాన్ని కట్టే మాటలు దొరుకుతాయా చెప్పండి? ఎంతోమంది మంచి వ్యక్తులు, యవనస్తులు, మగపిల్లలు, ఆడపిల్లలు, పెద్దవాళ్ళు కూడా సడన్గా మర్యాద లేకుండా, భక్తి లేకుండా, గర్వంగా, పొగరబోతుగా, క్రమశిక్షణ లేకుండా తయారైపోవడానికి కారణం ఏంటంటే, ఈ సడన్ చేంజ్కి, ఈ సడన్ డీవియేషన్కి, సడన్గా వీళ్ళు డైవర్ట్ అయిపోవడానికి కారణం ఏంటంటే, ఒక పనికి మాలిన వ్యక్తితో స్నేహం, ఒక పనికి మాలిన కుటుంబంతో వీళ్ళకి కొత్తగా ఏర్పడ్డ స్నేహం, లేదా బంధుత్వం, లేదా రాకపోకలు. ఇంట్లో ఉన్న, హాస్టల్లో ఉన్న, ఎక్కడికి వెళ్ళినా సరే మన చుట్టూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్గా మనుషులకున్న ఒక బలహీనత ఏంటంటే, ఎవరికైనా సరే, ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా ఎప్పటికైనా అందరికీ ఉండే ఒక కామన్ బలహీనత ఏంటంటే, ప్రతి మనిషి చాలా సులువుగా చెడు వైపే ఆకర్షించబడతారు. నెగటివిటీ వైపు అట్రాక్ట్ అయినంత వేగంగా పాజిటివ్ వైపు మనుషులు ఆకర్షించబడరు. మనసు ఎప్పుడు, శరీరం ఎప్పుడు
బుర్ర ఎప్పుడు పనికి మాలిన వాటి వైపే మొగ్గు చూపిస్తూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా పోరాడుచున్నవి గనుక మీరేమి చేయనిచ్చేతురో అవి మీరు చేయకూదురు అంటాడు పౌలు. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయట. దేవుని కొరకు బ్రతకాలనే బలమైన కోరిక, ఆశ మనలో ఉంది. అట్ ద సేమ్ టైం మన శరీరం మనల్ని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కోరికల వైపు, లోకాశల వైపు ఈడ్చికెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. సో మనుషుల బుద్ధి ఎల్లప్పుడూ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారు ఎక్కువ మంది మనుషులు అంటే చెడు వైపు. దేవునికి వ్యతిరేకమైన మాటలు వినడానికి ఇష్టపడతారు. దేవుడు వద్దు అన్న వాటిని చూడడానికి ఇష్టపడతారు. దేవుడు ఏం మాట్లాడొద్దన్నాడో అవే మాట్లాడడానికి ఇష్టపడతారు. దేవుడు చేయొద్దన్న ఇవన్నీ చేయడానికి పరుగులు తీస్తుంటారు. సో మన చుట్టూ ఒకవేళ ఎవరైనా దేవుని భయం లేని మనుషులు, క్రమశిక్షణ లేని మనుషులు, స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, ఏమండి కొలీగ్స్ రూపంలో ఒకవేళ ఉంటే, నైబర్స్ రూపంలో ఉంటే కనుక అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. మీరు వాళ్ళని బాగు చేసే ప్రయత్నంలో వాళ్ళు బాగుపడకపోగా మీరు నాశనం అయిపోవచ్చు. యేసన్న గారు ఒకరోజు ఒక జరిగిన సంఘటన చెప్పారు. అది మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక యవనస్తుడు క్రమంగా చర్చికి వస్తున్నాడట, బాప్తిసం తీసుకున్నాడు. గతంలో వాడికి తాగుడు, పేకాట, సిగరెట్టు ఇలా ఎన్నో బలహీనతలు ఉండేవట. అయితే యేసన్న గారి వాక్యం విని ఆ కుర్రోడు మారిపోయాడు, బాప్తిసం తీసుకున్నాడు, బుద్ధిగా చర్చికి వస్తున్నాడు. ఒకరోజు ఈ మారిపోయిన కుర్రోడు యేసన్న గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను మారిపోయాను, నేను మందు, సిగరెట్, పేకాట వదిలేసా, కానీ నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడికి నేనే సిగరెట్ అలవాటు చేశా, నేనే పేకాట అలవాటు చేశా, నేనే మందు కొట్టడం అలవాటు చేశా, నేనే క్లబ్బులకి, బార్లకి అలవాటు చేశాను వాడిని. నేను మారిపోయాను కదా, వాడిని కూడా మార్చాలని ఉంది. కాబట్టి ఇప్పుడు వాడు పేకాట క్లబ్లో ఉంటాడు లేదా బార్లో ఉంటాడు, వాడు కూడా మారాలి కదా. కాబట్టి నేను పేకాట ఆడే క్లబ్కి వెళ్తా, వాడు మందు కొడుతున్న బార్కి వెళ్తా, అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడి వాడిని బయటకు తీసుకొస్తా అని చెప్పాడట. యేసన్న గారు అన్నారట, ఒరే బాబు, కొన్ని అపవిత్రమైన ప్రదేశాలకి దేవుని బిడ్డలు వెళ్ళకూడదు, వాడినే చర్చికి రమ్మని చెప్పు, వాడిని చర్చికి తీసుకొచ్చి వాడికి వాక్యం వినిపించు, వాడిని ఆ ప్రాంతం నుంచి బయటికి రాకురా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్తే ఈ కుర్రోడు ఆవేశంతో దైవజనుడి మాట వినకుండా పేకాట ఆడుతున్న క్లబ్కి వెళ్ళాడట. వెళ్ళి, ఒరే రారా నువ్వు కూడా నాతో పాటు చర్చికి అని అంటే, ఈ ఒక్క ఆట అయ్యాక వస్తా అన్నాడంట వాడు. సరే ఒక్క ఆటే కదా, ఎంతలో అయిపోద్దని చెప్పి ఎదురు చూస్తుంటే వాడు సరిగ్గా పేకలు వేయట్లా, ఓడిపోయాడు. ఒక్క ఆట అయినా గెలవగానే వచ్చేస్తా అన్నాడట ఫ్రెండ్. సరే అని వీడు ఎదురు చూస్తున్నాడు, వాడేమో ప్రతిసారి ఓడిపోతున్నాడు. వీడికి మండింది, కోపం వచ్చింది. నేనే కదరా నీకు పేకాట నేర్పింది, నేను చెప్పినట్టు ఆడితే నువ్వు గెలిచేవాడివి కదా, ఏంటి ఆట ఆడే విధానం ఏంటి, లే నేను ఆడి చూపిస్తా అని చెప్పి గెలిస్తే కదా వీడు వచ్చేది బయటికి, నీ బదులు నేను ఆడి నిన్ను గెలిపించి నిన్ను పట్టుకుపోతా చర్చికి అని చెప్పి పాడైపోతున్న వాడిని బాగు చేద్దామని వెళ్ళినోడు వాడు కూర్చొని పేకాట ఆడటం మొదలెట్టాడట. ఈ పేకాటలో మునిగిపోయిన ఈ కుర్రోడు అందులో లీనమైపోయి పాత అలవాటు ప్రకారం వెంటనే ఒక సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు. తర్వాత మందు కొట్టడం మొదలెట్టాడు. తనకు తెలియకుండానే మళ్ళీ గతంలో అతను విడిచిపెట్టిన మద్యానికి, సిగరెట్కి, పేకాటకి, వ్యసనాలకు మళ్ళీ బానిసైపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు, కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయకూడదు, మాట్లాడకూడదు, కలిసి భోజనం చేయకూడదు. మంచైనా చెడైనా కొంతమంది భక్తిహీనులతో, లోకాశలతో, శరీరేచ్ఛలతో నిండిపోయిన మనుషులతో, కుటుంబాలతో మనం దూరంగా ఉండాలి. ఇది చెప్తే చాలామందికి అర్థం కాదు. మరి వాళ్ళు ఎలా మారుతారు అని కొన్నిసార్లు వాళ్ళని మార్చడానికి వీళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తున్నామంటారు. మరి కొన్నిసార్లు ఏమో నేనేమి వాళ్ళ సహవాసంలో చెడిపోను అని అంటూ ఉంటారు. దేవుని వాక్యము నిరర్ధకము కాదు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ దేవుని కొరకు బతకాలి, నేను చనిపోయాక దేవుని చేరుకోవాలి, నేను దేవుని బిడ్డని, నేను చెడిపోకూడదు, దేవుని బాధ పెట్టకూడదు, దేవుని చిత్తాన్ని జరిగించాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా చెడ్డ వ్యక్తులతో, చెడిపోయిన వ్యక్తులతో, క్రమశిక్షణ లేని వాళ్ళు, బైబిల్ చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, చర్చికి వెళ్ళని వాళ్ళు, ఏమండి, దేవుని గురించిన ధ్యాస లేని వాళ్ళతో స్నేహాలు చేయకూడదు, మాట్లాడకూడదు. మంచి ఏంటి, చెడేంటి అర్థమవుతుందా? చాలా సరదాగా పార్క్కి వెళ్దామంటే వెళ్ళకూడదు, మన ఇద్దరం కలిసి టీ తాగుదామంటే వెళ్ళకూడదు, కలిసి భోజనం చేద్దాం అలా హోటల్కి వెళ్దామంటే వెళ్ళకూడదు. ఒంటరిగా తిన్నా పర్వాలేదు, కానీ ఎవరూ లేరు కాబట్టి ఈ ఒక్కసారికి భక్తిహీనులతో కలిసి భోజనం చేద్దాం, అలా కాలక్షేపం చేద్దాం, లేదా ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి పార్క్కి వెళ్దాం అని చెప్పి భక్తిహీనులతో కనుక మనం కూర్చొని తిన్నా, నడిచినా, ఏం చేసినా మనం నాశనం అవడం పక్కా. ఆత్మీయంగా ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరూ అపోస్తులైన పౌలు అడుగు జాడలలో నడవాలి. అపోస్తులైన పౌలు అంటాడు, చూడండి ఒకసారి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. ప్రేస్తున్నాడు. హల్లెలూయా. అనేక మార్లు పౌలు భక్తుడు తన పత్రికల్లో రాయటం మనం చూస్తాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు అంటూ ఉంటాడు. సో అపోస్తులైన పౌలు జీవితంలో మనం చూసి నేర్చుకోగలిగినవి చాలా ఉన్నాయి. ఈరోజు కొన్ని మీ దృష్టికి నేను తేవాలనుకుంటున్నా. అందులో మొదటిది చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జనరల్గా ఈ ప్రపంచంలోని మనుషుల మనస్తత్వం, దేవుడి భయం లేని మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఏం చేసినా స్వార్థంతోనే మనుషులు చేస్తుంటారు. వాళ్ళకి లాభం కలిగితేనే, ఒక మాట అయినా, సహాయమైనా, స్నేహమైనా, కలిసి నడవటమైనా, కలిసి భోజనం చేయటమైనా, ఏం చేసినా వాళ్ళకి లాభం కలగాలి, వాళ్ళకి ప్రయోజనం కలగాలి. స్వార్థం అంటారు దీన్ని. వాళ్ళకి ప్రయోజనం లేకపోతే కలిసి మాట్లాడరు, కలిసి భోజనం చేయరు, మన ఇంటికి రారు, వాళ్ళ ఇంటికి పిలవరు. ఎవరైనా మనతో ప్రేమగా స్నేహం చేస్తున్నా, రాకపోకలు సాగిస్తున్నా, మన కొరకే బతుకుతున్నట్టు ఎంత బిల్డప్ ఇచ్చినా దాని వెనక వారి స్వార్థ ప్రయోజనం, వాళ్ళ లాభం ఏదో ఉండి ఉంటుంది, మన మీద ప్రేమ కాదు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు లాభకరమైన వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అన్నిటికంటే గొప్ప లాభం ఏంటి అంటే దేవుణ్ణి పొందుకోవటం అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అన్నిటికంటే పెద్ద ప్రయోజనం, పెద్ద లాభం ఏంటి అంటే దేవుడు దొరకటమే. దేవుడు ఏమిచ్చాడు అని కొందరు ప్రశ్నిస్తుంటారు. దేవుడు నమ్ముకున్నావు కదా, దేవుడు నీకేమిచ్చాడు అని అంటుంటారు. ఆయన ఏమి ఇవ్వకర్లా, నాకు దేవుడు దొరికాడు, ఆయన నా పాపములు క్షమించాడు, నేను మాట్లాడితే, నేను ప్రార్థిస్తే ఆయన వింటున్నాడు, నా ప్రార్థనకి జవాబిస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు, నా తండ్రి అనే తృప్తి ఉంది చూసారా. ఇది నిజమైన భక్తుల దగ్గర ఉంటుంది. కేవలం భక్తిహీనులు మాత్రమే, దేవుని భయం లేని మనుషులు మాత్రమే అన్నిటినీ లాభ నష్టాలతో లెక్కలేసుకుంటారు. ఈ మనిషితో నాకు లాభం ఎంత, నష్టం ఎంత, వీళ్ళ ఇంటికి పిలిస్తే మనకు లాభం ఎంత, వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు లాభం ఎంత. కొందరు చూడండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని లెక్కలేసుకొని ఎటు చూసినా వాళ్ళ ప్రయోజనమే. మన ఇంటికి వచ్చినా వాళ్ళే లాభపడతారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళే లాభపడతారు, మనం మాత్రం ఎల్లప్పుడూ నష్టపోతూ ఉంటాం. మనుషుల మనస్తత్వాలు, భక్తిహీనుల మనస్తత్వాలు ఇంత రోతగా ఉంటున్నాయి, ఇంత వికృతంగా స్వార్థపూరితంగా ఉంటున్నాయి. ఇలాంటి మనుషుల మధ్యలో పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము నా లాభమును నష్టముగా ఎంచుకున్నా అని అంటున్నాడు. ఇలా మనం కూడా ఆలోచించాలి, మాట్లాడాలి, ఇలా బ్రతకాలండి. దేవుని కోసం బ్రతకటం అంటే కొన్నిసార్లు మనం నష్టపోవటం కూడా. నా దేవుడు చెప్పింది నేను చేయాలనుకుంటున్నా, కానీ అది చేస్తే లాభానికి బదులుగా నష్టం కలుగుతుంది. కొన్ని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది, డబ్బు కావచ్చు, టైం కావచ్చు, ఏదైనా విలువైంది.
మనుషులందరూ విలువైందిగా ఎంచేది ఏదో నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది. నో ప్రాబ్లం. దేవుని మాత్రం నేను బాధ పెట్టను. దేవుణ్ణి బాధ పెడితే వచ్చే లాభం కంటే, దేవుని మీద తిరగబడుతూ వచ్చే ప్రయోజనం కంటే నేను నష్టపోవటమే బెటర్. ఇంకా అనుకోవటం భక్తుడి మనస్తత్వం, దేవుని బిడ్డల ఆలోచన విధానం. ఈ వాక్యం వింటున్న మీరు ఇలా ఆలోచిస్తున్నారో చెప్పండి. చాలాసార్లు తప్పని తెలుసు కూడా చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తప్పుడు పనులు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ లాభం కొరకు. తప్ప కదా? టెంపరీగా లాభం రావచ్చు. వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడి, ఒక పని చేసినా, ఒక నిర్ణయం తీసుకున్నా అప్పుడు లాభపడచ్చుగాక. కానీ ఆ లాభం తాత్కాలికం, టెంపరీ, షార్ట్ టర్మ్ బెనిఫిట్ అది. కానీ లాంగ్ టర్మ్ దెబ్బతింటాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇప్పుడు మనకి బాధగా అనిపించిన దీర్ఘకాలం మనకి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, నెమ్మదిని ఇస్తాయి. మరణించాక నిత్య నరకాగ్ని నుంచి రక్షిస్తాయి. కానీ సాతానిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? దేవుని మీద తిరగబడు, దేవుణ్ణి బాధ పెట్టు, ఇమ్మీడియట్గా నువ్వు సుఖపడతావు, నీకు లాభం వస్తుంది, నీకు ప్రయోజనం వస్తుందని సాతాను ప్రేరేపిస్తాడు. చాలామంది షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కొరకు దేవుడిచ్చే ఈ దీర్ఘకాల ప్రయోజనాలను, ఆశీర్వాదాలను దూరం చేసుకుంటూ ఉంటారు. దీన్నే బుద్ధిహీనత అంటారు, అజ్ఞానం అంటారు, తెలివి తక్కువతనం అంటారు కదా. జ్ఞానం కలిగిన ప్రతివాడు టెంపరీగా నాకు బాధేసిన, నేను కొంత కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా, దేవుడు వద్దన్నాడు కనుక నేను కష్టపడ్డా పర్వాలా, దేవుడు సంతోషపడతాడు. జ్ఞానం కలిగిన ప్రతివాడు దేవుడు సంతోషపెడతాడు, టెంపరీ బెనిఫిట్స్ చూసుకోడు. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే మనం దీవించబడతాం. మనల్ని బట్టి దేవుడు సంతోషంగా ఉంటే దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. దీర్ఘకాలం ప్రయోజనాలు పొందుకుంటాం మనం. టెంపరీగా అప్పటికప్పుడు పెద్ద పెద్ద మార్పులు మన లైఫ్లో ఏం జరగకపోయినా దేవుని చల్లని చూపు, ఆయన కరుణ కటాక్షాలు మన మీద ఉంటాయి కనుక దీర్ఘకాలంలో మనం దీవించబడతాం. సాతాను మాటలు విని, సాతాను కలిగించిన భ్రమలో ఉండి జీవము కలిగిన దేవుణ్ణి బాధ పెట్టిన ఆదాము అవలైనా ఏ కాలములోనైనా ఎవరు కూడా బాగుపడలేదండి. కాబట్టి లాభం ఏంటి, నష్టం ఏంటి అని నన్ను అడిగితే నేనేమంటాను తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టే ప్రతీది నాకు లాభమే. ఆమెనందామా? దేవునికి బాధ కలిగించే ప్రతీది నాకు నష్టమే. ఒకవేళ టెంపరీగా అది మనకి కలిసి వస్తున్నట్టు, లాభపడుతున్నట్టు మనకు అనిపించినా కూడా అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది అయితే, దేవుడు వద్దు అన్నదైతే, దేవునికి కోపాన్ని తెప్పించేది అయితే, ఒకవేళ దేవుని బాధ పెట్టేదైతే అది మనకి లాభం కాదండి, ఖచ్చితంగా నష్టమే. అది ఉన్నది కూడా పట్టుకుపోద్ది. ఉన్న ఆనందాన్ని, ఉన్న ఆరోగ్యాన్ని, ఉన్న సమృద్ధిని, ఏదేది ఆశీర్వాదకరమైన మన లైఫ్లో ఉందో వాటన్నిటినీ పట్టుకుపోతుంది ఒక అవిధేయత. కాబట్టి దేవుని మీద తిరగబడి బాగుపడతాం అనే భావనలో నుంచి అందరూ బయటికి రావాలి. అర్థమవుతుందా? మీకు నష్టం కలిగినా పర్వాలా, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని సంతోషపెట్టండి. అసలైన ఆశీర్వాదం దేవుని సంతోషపెట్టడమే. మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే మనకు అన్నీ కలిసి వస్తాయి. దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుడు మనతో ఉంటాడు. దేవుని దూతలు మనకు సహాయపడతారు. అర్థమవుతుందా? ప్రకృతి మనకు అనుకూలంగా మారిపోతుంది. రెగ్యులర్గా మనకు సహాయం చేసే వాళ్ళు దూరం అయిపోయినా మనం ఊహించని వైపు నుండి దేవుడు అన్నోన్ పర్సన్స్ ద్వారా మనకి హెల్ప్ అందిస్తాడు. వీలు కాకపోతే ఇంకొకళ్ళు మనుషులకు భయపడి, మనుషులపైన ఆధారపడి, అమ్మో రేపటి నుంచి వీళ్ళు నాకు సాయం చేయరేమో, నన్ను ఆదుకోరేమో అని చెప్పి చాలామంది మనుషులను సంతోష పెడుతూ దేవుణ్ణి బాధ పెడుతుంటారు. ఎందుకంటే ఎవరో దూరం అయిపోతారని, ఎవరో హెల్ప్ చేయరని చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి రాంగ్ రూట్లో, అడ్డదారిలో, దొడ్డిదారిలో, వాక్యానికి వ్యతిరేకమైన దారిలో నడవటం ప్రారంభిస్తారు. కానీ ఏమవుతుందో తెలుసా? ఎవరిని చూసైతే వీళ్ళు రాంగ్ రూట్లో వెళ్ళారో, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వదిలిపెట్టేస్తారేమో, వీళ్ళే నాకు సర్వం, వీళ్ళే నన్ను ఆదుకుంటారని ఎవరి కోసమైతే దేవుని బాధ పెట్టారో ఆ మనుషులను దేవుడు దూరం చేస్తాడు. మనుషులను నమ్ముకునేవాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకోకండి. నా వెనక వాళ్ళు ఉన్నారులే, నాకు వీళ్ళు ఉన్నారులే, బంధువులను చూసి, కులస్తులను చూసి, ఫ్రెండ్స్ని చూసి, రూమ్మేట్స్ని చూసి, పక్కింటి వాళ్ళని చూసి, కొలీగ్స్ని చూసి, ఎవరినో ఒక మనిషిని చూసి, ఒక వ్యక్తిని చూసి, లేదా ఒక కుటుంబాన్ని చూసి ధైర్యం తెచ్చుకుంటే మీకంటే
అమాయకులు ఇంకెవరు ఉండరు. మనుషులను నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు, బుద్ధిహీనుడు. వానికి దేవుని సహాయం అందదు. ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడండి, దేవుని నమ్మండి, దేవునికి భయపడండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. వీలు కాకపోతే మరొక వ్యక్తిని దేవుడు మీ లైఫ్లో సహాయం చేయడానికి తీసుకొస్తాడు. ఈ దారి కాకపోతే మరో 10 దారులు దేవుడు తెరుస్తాడు. 10 దారులు మూసుకుపోతే మరో కొత్త 100 దారులు దేవుడు తెరుస్తాడు. ఆదుకునే దేవునిలోనే సమస్తం ఉంది తప్ప మనుషుల్లో ఏం లేదండి. దేవుని వైపు చూడండి, దేవునికి భయపడండి, దేవుని సంతోషపెట్టండి, దేవుని వైపు చూస్తూ ఆశగా మొరపెట్టండి. ప్రభువా నన్ను ఆదుకోను ఆయన. ఎవరు బాధపడ్డా పర్వాలా, ఎవరు వదిలేసినా పర్వాలా, ఎవరు సాయం చేయకపోయినా పర్వాలా, నేను నిన్ను సంతోషపెడతా, నీ చిత్తాన్ని జరిగిస్తా, నీ కొరకు బతుకుతా, నువ్వు ఉంటే చాలు ప్రభువా, ఎవరు లేకపోయినా పర్వాలా అనే మనస్తత్వంతో మనం ఆలోచించాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములో అవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడి అభిప్రాయం ఏంటంటే క్రీస్తే లాభం. క్రీస్తు ఏదో ఇస్తే లాభం కాదు, క్రీస్తుని పొందుకోవటమే లాభం. క్రీస్తు మనతో ఉంటే, క్రీస్తు మూలంగా మనకి స్వస్థత, పాపక్షమాపణ, మనశ్శాంతి, ఆదరణ, సకల ఆశీర్వాదాలు, ఇది ఆశీర్వాదం అని చెప్పబడే ప్రతీది మనం పొందుకుంటామండి. మనశ్శాంతి, కాపుదల, సకల ఆశీర్వాదాలు, ఇక ఇది అది అని చెప్పుకోనక్కర్లా, అన్నీ అనుభవిస్తాం, అన్నీ దేవుడిస్తాడు మనకి. క్రీస్తునే దూరం చేసుకుంటే ఒకవేళ ఇక మనకి పుట్టగతులు ఉండవు. ఇంకా అర్థమవుతుందా? కాబట్టి ఎవరినో సంతోషపెట్టడానికి ఏ వ్యక్తి కోసమో దేవుని బాధ పెట్టకండి, దేవుని మీద తిరగబడకండి. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, లాభం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి? పౌలు భక్తుడు చెప్పినట్టే మనం చెప్దామా? క్రీస్తే లాభం, క్రీస్తుని కలిగి ఉండటమే లాభం, క్రీస్తుని బాధ పెట్టడమే నష్టం. క్రీస్తుని పోగొట్టుకొని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ తెచ్చుకునే ఏది కూడా లాభం కాదు, దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. అది ఆశీర్వాదంగా టెంపరీగా అనిపించిన లాంగ్ టర్మ్లో, దీర్ఘకాలంలో అది మనల్ని నాశనం చేస్తుంది, మనల్ని భ్రష్టు పట్టిస్తుంది. కనుక ఫ్రెండ్స్ కొరకు బతకండి, బంధువుల కొరకు బతకండి, చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ప్రేరేపణ పొందకండి, ఎవరినో చూసి వాళ్ళలా చేయకండి, ఎవరి మాటలో విని వాళ్ళలా మాట్లాడకండి, ఎవరినో చూసి వాళ్ళ బట్టలు కట్టుకోకండి. చెప్పులు, ఫోను, ఏమండి బండ్లు, ఇంట్లోని వస్తువులు, ఇవన్నీ ఇంకెవరినో చూసి మీరు ఇమిటేట్ చేయకండి. పౌలు భక్తుడు అడుగు జాడలో నడవండి, క్రీస్తు అడుగు జాడలో నడవండి. క్రీస్తు ఇలాగే చేస్తాడా? పౌలు అన్న ఇలాగే చేస్తాడా? అపోస్తలుడైన పౌలు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటాడా? అపోస్తలుడైన పౌలు ఇంట్లో ఇలాంటి వస్తువులు నింపుకుంటాడా అని పౌలు ఇలాగే ఆలోచిస్తాడా? క్రీస్తు ఇలాగే ఆలోచిస్తాడా? మోషే ఇలాగే ఆలోచిస్తాడా అని చెప్పి భక్తులను మాదిరిగా తీసుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ, వాళ్ళని మీరు ఆరాధిస్తూ మీ మనసులో ఒకవేళ కనుక మీరు ఉంటే ఖచ్చితంగా మీరు నాశనం అవుతారు. అర్థమవుతుందా? చాలామంది మాటలు, వాళ్ళ లైఫ్ స్టైల్ కొందరికి హీరోయిజంలా అనిపిస్తాయి. ఆడపిల్లలకి కొంతమంది వేరే స్త్రీలను చూస్తే వాళ్ళకి హీరోయిన్లా కనబడుతుంటారు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ బట్టలు, వాళ్ళ నడవడి, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పిచ్చి కథలు, వాళ్ళ మేకప్లు, ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, రూమ్మేట్స్ని చూసి, హాస్టలేట్స్ని చూసి, ఏమంటే క్లాస్మేట్స్ని చూసి, లేదా బంధువులు ఎవరినో చూసి, టీవీ యాంకర్లను చూసి, హీరోయిన్లను చూసి, మోడల్స్ని చూసి, ఆడపిల్లలు ఎంతోమంది బట్టలు ఒళ్ళు మీద కప్పుకోకుండా ఇప్పేసి తిరుగుతున్నారు. అర్థమవుతుందా? ఎందుకమ్మా ఒంటి నిండా బట్టలు కప్పుకోవట్లేదు, ఎందుకు అలా చున్నీ లేకుండా, ఎందుకు సరిగ్గా బట్టలు ఛాతీ మీద కప్పుకోకుండా ఇప్పి తిరుగుతున్నావు ఎందుకు అని అంటే కోపం వస్తుంది చాలామంది అమ్మాయిలకి. లోకస్తులు అలాగే తిరుగుతున్నారు. నువ్వు దేవుని పెట్టావు కదా, నువ్వు బైబిల్ చదువుతావు కదా, ప్రార్థన చేస్తావు కదా, చర్చికి వస్తావు కదా, మరి నీ తల కప్పుకోవాలి, నీ రొమ్ము కప్పుకోవాలి, నీ ఛాతీ కప్పుకోవాలి. ఆడపిల్లలు వాళ్ళ శరీరాలను కప్పుకోవాలని అన్ని ధర్మాలు ఘోషిస్తున్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా. తల నుండి అరికాలు దాకా ఒళ్ళంతా కప్పుకుంటే కూడా స్త్రీని ఒక భోగ వస్తువులా చూస్తున్న వికృతమైన మనస్తత్వం కలిగిన ప్రజలతో ఈ భూమి నిండిపోయింది. అర్థమవుతుందండి? పశువుల లాంటి మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎంత మంచోళ్ళ బయట కనబడుతున్నా, ఎంత పెద్ద మనుషుల్లా కనబడుతున్నా, ఏమో ఆ పెద్ద మనుషుల వెనక ఎంత పెద్ద పశువు ఉన్నాడో మనకు తెలియదు కదా. కాబట్టి స్త్రీలు, ముఖ్యంగా వయసులో ఉన్న ఆడపిల్లలు,
తల నుండి అరికాల వరకు సాధ్యమైనంత వరకు వారి దేహాలను కప్పుకోవాలి. ఇది ప్రతి ధర్మం చెప్తుంది, నేను చెప్తా. కానీ చాలామంది ఆడపిల్లలకి ఈ మాటలు నచ్చట్లే. ఒళ్ళు కప్పుకోమంటే అలాగే అంకుల్, అలాగే పాస్టర్ గారు అని చెప్పి, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, రోడ్డు మీద ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉండరు కదా, పాస్టర్ గారు ఉండరు కదా, పెద్దోళ్ళు ఉండరు కదా, చున్నీ తీసి పక్కన ఇసిరి కొడుతున్నారు. స్కార్ఫ్ కట్టుకోమంటే కట్టుకోరు, చున్నీ వేసుకోమంటే వేసుకోరు, మాస్క్ వేసుకోమంటే వేసుకోరు. ఇంకా అందరూ ఏమనుకుంటున్నారో నవ్వుతున్నారు, కానీ కుదిరితే బట్టలు ఇప్పేసి అర్ధనగ్నంగా తిరగడానికి ఇష్టపడుతున్నారు. సమాజం ఒప్పుకోదు కదా, అందరూ ఏమనుకుంటారో నవ్వుతున్నారు. అందరూ చూస్తారేమో అంటే, అయ్యో పాస్టర్ గారు, పిచ్చి పాస్టర్ గారు, అందరూ చూడాలనే కదండి చున్నీ పీకేసింది, అందరికీ చూపిద్దామనే కదండి ఒళ్ళు. తప్పమ్మా, అది స్త్రీకి అవమానం. నీ ఒళ్ళు కప్పుకో అంటే కొందరికి కోపం, కొందరికి బాధ, కొందరేమో స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతుంటారు. మహిళలకు సమాన హక్కులు లేవా? మగవాళ్ళు మాత్రమే ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారా? ఆడవాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకున్న స్వేచ్ఛ లేదా అంటే, ఆ స్త్రీ గౌరవం కాపాడడం కొరకే కప్పుకోమని చెప్తున్నాను తప్ప, ఒక స్త్రీ గౌరవాన్ని పెంచడానికే తప్ప తగ్గించడానికి కాదు. నిజమే, స్వేచ్ఛ ఉంది. మొత్తం బట్టలిప్పి న్యూడ్గా తిరిగే రైట్ కూడా ఉంది కొన్ని దేశాల్లో. మేము నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేను బట్టలిప్పి నగ్నంగా తిరుగుతా అంటే కూడా కొన్ని దేశాలలో అనుమతిస్తారు. కానీ దేవుడు ఒప్పుకుంటాడా? తర్వాత దేవుని దగ్గరికి రానిస్తాడు చెప్పండి? సినిమా హీరోయిన్లని, మోడల్స్ని, యాంకర్స్ని చూసి లోకస్తులు దేవుని భయం లేని స్త్రీలు అనుకరించారంటే, ఇమిటేట్ చేశారంటే అర్థం ఉంది. కానీ నేను దేవుని బిడ్డని అని క్రైస్తవ పేర్లు పెట్టుకొని రోజు బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, చర్చికి వెళ్తూ, సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా, కాలేజీలో ఏ అమ్మాయి పూర్తిగా ఒళ్ళు కప్పుకోనప్పుడు నేను ఎందుకు కప్పుకోవాలి? మిగతా అమ్మాయిలకి దేవుడు లేడు, మిగతా అమ్మాయిలకి చెప్పేవాళ్ళు లేరు, మంచి పాస్టర్ లేడు, మంచి క్రమం బోధించేవాళ్ళు లేరు, మరి నీకేం మాయరోగం? భక్తిహీనులను చూసి దేవుని బిడ్డలైన ఆడపిల్లలు, యువతీ యువకులు, అర్థమవుతుందండి, యవనస్తులు, వాళ్ళ చుట్టూ ఉన్న భక్తిహీనులైన తోటి క్లాస్మేట్స్ని చూసి, హాస్టలేట్స్ని చూసి, కొలీగ్స్ని చూసి, చుట్టూ ఉన్న సమాజంలోని చెడిపోయిన యువతను చూసి వాళ్ళు చున్నీ వేసుకోకపోతే నేను ఎందుకు వేసుకోవాలని చెప్పి కప్పుకోవలసిన దేహాన్ని విప్పుకొని చూపిస్తున్నారు. అలా సగం బట్టలు విప్పేసి అర్ధనగ్నంగా ఫోటోలు దిగి, కొంతమంది సిగ్గులేని ఆడపిల్లలు ఇలా విక్టర్ సింబల్ పెట్టి, మళ్ళీ మొహం మీద మాస్క్ ఉండదు, ఛాతీ మీద చున్నీ ఉండదు, విక్టరీ సింబల్ అంటున్నారు. నా చిన్నప్పుడు దీన్ని వేరే వాటికి వాడేవాళ్ళం, ఈ సింబల్ని. ఇలా చూపించి ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటున్నారు. మరి చర్చికి రావడం దేనికి? దేవుడు మురిసిపోయినందుక ఈ విక్టరీ సింబల్? పాస్టర్ గారు చెప్పినట్టు లోబడ్డందుక ఈ విక్టరీ సింబల్? చెప్పండి. మోషే చెప్పినట్టు నడుచుకుంటున్నందుక, పౌలు చెప్పినట్టు నడుచుకుంటున్నందుక, బైబిల్ ప్రకారం నడుచుకుంటున్నందుక ఈ విక్టరీ సింబల్ దేనికి? దేవుని భయము లేని అన్యజనులు, లోకాశలతో శరీరాశలతో బతుకుతున్న ఈ లోకస్తులు చచ్చాక నరకాగ్ని పాలవుతారు. వాళ్ళు సాతాను ముద్దు బిడ్డలు వాళ్ళంతా. వాళ్ళు అర్ధనగ్నంగా బట్టలు ఇప్పి ఫోటోలు దిగి ఫేస్బుక్లో, ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. వాళ్ళతో స్నేహం చేస్తూ, వాళ్ళతో కలిసి తింటూ, నేను కూడా వాళ్ళకి చెందిన వ్యక్తిని అని ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళతో కలిసిపోతున్నారంటే ఎంత దరిద్రులండి కదా, ఎంత దౌర్భాగ్యం. చెప్పేవాళ్ళు లేక కొందరు నాశనం అవుతుంటే, చెప్పితే వినకుండా మరి కొంతమంది నాశనం అయిపోతున్నారు. చెప్పుతున్నా వినకుండా, మారకుండా. అర్థమవుతుందా? ఏంటి సమస్య? ఎక్కడొచ్చింది సమస్య అంటే, చుట్టూ ఉన్న అందరూ ఎలా ఉన్నారో నేను అలాగే ఉంటా. అందరూ బట్టలు వేసుకోకపోతే నేను బట్టలు వేసుకోను. అందరూ ఒకవేళ తినకూడని అశుద్ధం తింటే నేను అశుద్ధం తింటా. అందరూ నరకానికి వెళ్తే నేను నరకానికి వెళ్తా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు నిన్ను నడిపించాల్సింది. నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసి వాళ్ళలా ఉండొద్దు, వాళ్ళ మాటలు విని వాళ్ళలా బ్రతకద్దు, వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు యవనస్తులైనా పెద్దోళ్ళైనా, కాలేజీలో ఉన్న, హాస్టల్లో ఉన్న, పనిచేస్తున్న చోటున్న, బంధువుల మధ్యలో ఉన్న, రోడ్డు మీద ఉన్న, బస్ స్టాప్లో ఉన్న, ట్రైన్లో ఉన్న, మీ చుట్టూ 100 మంది ఉంటారు. 100 మంది 100 రకాలు ఉంటారు.
మీరు దేవునికి తగ్గట్టుగా నడుచుకోండి, దేవుణ్ణి సంతోషపెట్టగా నడుచుకోండి. లేకపోతే మీకు పుట్టగతులు ఉండవు, భవిష్యత్తు ఉండదు, మీకు నెమ్మది ఉండదు. మీరు ఎంత కష్టపడ్డా ఆఖరికి మీరు వీధుల పాలు అవుతారు. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుద్ది మీ బ్రతుకు రేపు. కుక్కలు చించిన విస్తరిలాగా చాలామంది ఆడపిల్లల బ్రతుకులు, మగపిల్లల బ్రతుకులు అవ్వడానికి కారణం వాళ్ళు బైబిల్ని ఫాలో అవ్వట్లేదు, యేసుక్రీస్తు అడుగు జాడలు నడవట్లే, ఫ్రెండ్స్ని ఫాలో అవుతున్నారు, బంధువులను ఫాలో అవుతున్నారు, టీవీ యాంకర్లని, సీరియల్ యాక్టర్స్ని, సినిమా యాక్టర్స్ని ఫాలో అవుతున్నారు, హీరోయిన్స్ని ఫాలో అవుతున్నారు. వాక్యం ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తానండి. ప్రతి క్రైస్తవుడికి, వాక్యానుసారంగా బ్రతికే ప్రతి దేవుని బిడ్డకి అసలైన హీరో ఎవరంటే యేసుక్రీస్తే. పాపము లేని జన్మ, పాపము లేని జీవితం, పాపము లేని బోధ, పవిత్రమైన జీవితం యేసేది కదా. మన పాపాలు క్షమించేవాడు ఆయనే, మనకు మనశ్శాంతిని ఇచ్చేవాడు ఆయనే, నిత్య నరకాగ్ని నుంచి మనల్ని కాపాడేవాడు ఆయనే. నిజమైన హీరో ఆయన, మన పోషకుడు ఆయన, మన అవసరాలన్నీ తీర్చేవాడు ఆయన, ప్రార్థిస్తే ఆలకించి జవాబిచ్చేవాడు ఆయన. యేసయ్యను ఇమిటేట్ చేయకుండా, యేసయ్యను అనుసరించకుండా, ఆయన అడుగుజాడల్లో నడవకుండా టీవీ యాంకర్లు వేసుకోవట్లే బట్టలు, టీవీ యాంకర్లను చూసి వాళ్ళలాగా హీరోయిన్స్ని, మోడల్స్ని, ఏమంటే నైబర్స్ని, క్లాస్మేట్స్ని ఎవరిని చూస్తే వాళ్ళలాగా చివరికి ఒక పంది మంచిగా అనిపిస్తే ఆ పందిలాగా బురదలో పడి దొరుకుతారేమో రేపు. అర్థమవుతుందండి? ఒక వీధి కుక్క వావి వరస లేకుండా మరో 10 కుక్కలతో అది కలిసి బతుకుతుంది అనుకోండి, ఆ కుక్కను కూడా మాదిరిగా తీసుకునే వాళ్ళు ఉంటారేమో రేపు. అర్థమవుతుందా? కుక్కలాగా బ్రతుకుతున్న మనుషులను చూసి పందుల్లాగా విచ్చలవిడిగా, ఒక క్రమం లేకుండా, పద్ధతి లేకుండా, దేవుని భయం లేకుండా, వావి వరస లేకుండా ఇష్టానుసారంగా అడ్డగోలుగా బతుకుతున్న ఎంతో మందిని చూసి వాళ్ళు బ్రతకగా లేదు, నేనెందుకు బతకూడదు, వాళ్ళు బతుకుతున్నప్పుడు నేనెందుకు బతకూడదు అని చెప్పి చెడిపోయిన వాళ్ళని చూసి ఎందరో యవనస్తులు, పెద్దవాళ్ళు చెడిపోతున్నారు. వద్దండి. నిజమైన లాభం దేవునికి లోబడటంలోనే ఉంది. నిజమైన లాభం దేవుని సంతోషపెట్టడంలో ఉంది, దేవుని చిత్తాన్ని జరిగించడంలో ఉంది. దేవుని బాధ పెడుతూ, దేవుని మీద తిరగబడుతూ మనం తెచ్చుకుని ఏ లాభమైనా అది లాభం కాదు, టెంపరీగా లాభం అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో, దీర్ఘకాలంలో మనల్ని నాశనం చేస్తుంది, భవిష్యత్తు లేకుండా చేస్తుంది, మనశ్శాంతి లేకుండా, ఆరోగ్యం లేకుండా, కాపుదల లేకుండా చేస్తుంది, ఫైనల్గా నరకాగ్ని పాలు చేస్తుంది. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమై